అంబటి రాంబాబు పేరుకి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయినా ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది రెండు సార్లే. ఆయన తనదైన హావభావాలు వాగ్దాటితో పొలిటికల్గా ఎప్పుడూ లైమ్ లైట్లోనే ఉంటారు. తన నోటి దూకుడుతోనే ఆయన జగన్ క్యాబినెట్లో చోటు దక్కించుకొని ప్రస్తుతం మాజీ మంత్రి అనిపించుకుంటున్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా, పదవి లేకపోయినా తన పనులు చక్కపెట్టుకోవడంలో దిట్ట అని పేరుంది ఆయనకి. తాజాగా బాగా ఖాళీగా ఉండడంతో అంబటి కొత్త ఇన్కమ్ సోర్స్ చూసుకుంటున్నారట. స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా కానిచ్చేస్తూ ఆదాయం పెంచుకునే పనిలో పడ్డారట. దాంతో అంబటి తెలివితేటలపై వైసీపీ క్యాడరే షాక్ అవుతుందట. ఇంతకీ మాజీ అమాత్యుడు ఏం చేస్తున్నారు? అంబటి రాంబాబు వాయిస్ ఆఫ్ వైసీపీ. అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్లతో ఇతర ముఖ్య విపక్ష నేతల్ని తిడుతుంటే చిత్రమైన నవ్వుతో మురిసిపోయిన జగన్ దగ్గర మంచి మార్కులు కొట్టేయడం ఎలాగో తెలిసిన అంబటి దాన్ని చక్కగా వాడుకున్నారు. సందర్భమున్నా లేకపోయినా అసెంబ్లీలోనూ బయట చంద్రబాబుపై ధ్వజమెత్తడమే పనిగా పెట్టుకుని చివరి 2 ఏళ్లలో జగన్ క్యాబినెట్ లో బెర్తు దక్కించుకోగలిగారు. గౌరవ సభ్యులు బాలకృష్ణ గారు ఒక సీటు మీద నుంచుంటారు. ఆ సీటు చంద్రబాబు నాయుడు గారిది. ఆ సీటు మీద నుంచుని మాట్లాడుతున్నారు. అయ్యా ఆ సీట్లో ఛాన్స్ వచ్చింది, కూర్చోవయ్యా బాబు అంటే నేను కూర్చొని అంటున్నాడు. ఆయన ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి వాళ్ళ బావగారు అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఈయన సపోర్ట్ చేస్తే బాలకృష్ణ గారి మీద అపవాదం వచ్చింది. బావకు సపోర్ట్ చేశాడు, తండ్రికి అన్యాయం చేశాడని. ఇవాళ ఛాన్స్ వచ్చింది, ఆ సీటు మీద నుంచుంటాడు, ఎందుకు కూర్చునేదానికి నాకు అర్థం కాలేదు. అంబటి రాంబాబు పొలిటికల్ కెరియర్ కూడా ఆయనలాగే ఎవరికి అంతుపట్టకుండా సాగుతూ వస్తుంది. తన 36 సంవత్సరాల పొలిటికల్ ఇండస్ట్రీలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది 2 సార్లు. 1982లో గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన బిఎల్ చేసిన ఆ లాయర్ ఆ మరుసటి ఏడాది అంటే 1989లో గుంటూరు జిల్లా రేపల్ల నుంచి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. సరిగ్గా ఆ ఎన్నికల ముందు కాపు నాడు వ్యవస్థాపకుడు వంగవీటి మోహన్ రంగా విజయవాడలో హత్యకు గురయ్యారు. దాంతో యావత్ రాష్ట్రం బగ్గుమంది. కాపు సామాజిక వర్గంలో వచ్చిన వ్యతిరేకతతో అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం గద్దె దిగాల్సి వచ్చింది. కాపు సామాజిక వర్గం గణనీయంగా ఉండే రేపల్లె సెగ్మెంట్ లో అదే వర్గానికి చెందిన అంబటి రాంబాబుకు జాక్పాట్ తగిలి ఎమ్మెల్యే అయ్యారు. అది మొదలు తిరిగి 30 ఏళ్ల తర్వాత కానీ ఆయన తిరిగి ఎమ్మెల్యే అవలేకపోయారు. 1994, 1999 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అంబటి వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరి పార్టీ అధికార ప్రతినిధి పోస్టులో కూర్చున్నారు. ఇక అప్పటి నుంచి జగన్ వీక్నెస్ ని పట్టేసి ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి విపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకుని వైసీపీ బూత్ నేతల లిస్టులో ఫోకస్ అయ్యారు. ఆ క్రమంలో 2014లో సత్తెనపల్లి టికెట్ దక్కించుకున్న ఆయన్ని టీడీపీ నుంచి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఓడించారు. తర్వాత 2019లో రెండోసారి ఎమ్మెల్యే అయ్యే భాగ్యం అంబటికి దక్కింది. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి ప్రతికూల ఫలితాలే వచ్చాయి. ఆ యాంటీ వేవ్ అంబటికి కలిసి వచ్చింది. ఎమ్మెల్యేగా గెలిచాక అంబటి నోటి దురుసు మరింత పెరిగింది. అటు అసెంబ్లీలో ఇటు బయట జగన్ ముఖం మీద నవ్వు చూడడానికి అన్నట్లు చంద్రబాబును పదే టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. తనకి మాత్రమే సాధ్యమైన హావభావాలతో విచిత్రమైన బాడీ లాంగ్వేజ్ తో చెలరేగిపోయారు. అంబటి వాక్చాతుర్యం తెగనచ్చేసిన జగన్ ఆయనకు 2022లో మంత్రి పదవి కూడా కట్టబెట్టేశారు. ఏకంగా జలవనరుల శాఖ కేటాయించారు. టీడీపీ హయాంలో 72% పూర్తయిన పోలవరం ప్రాజెక్టును జలవనరుల శాఖ మంత్రిగా పూర్తి చేయించలేకపోయిన అంబటి రాంబాబు ఆ ప్రాజెక్ట్ డ్యామేజ్ అవుతున్నా ఏం చేయలేకపోయారు. ఇప్పుడు సరిగ్గా సీన్ రివర్స్ అయింది. 11 సీట్లతో వైసీపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అచ్చెన్నాయుడిని కూడా ఓడిస్తామని అసెంబ్లీలో ప్రగల్భాలు పలికిన అంబటి సత్తెనపల్లిలో అడ్రస్ లేకుండా పోయారు. ఆయన అప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన వీడియో ఇప్పటికీ వైరల్ అవుతూ ఆయన్ని వెక్కిరిస్తుంది. అసలు మిర్చి రైతుల గురించి పట్టించుకున్నటువంటి సందర్భమే లేదు. ఇప్పుడు మిర్చి రైతుల గురించి మాట్లాడటం మొదలెట్టారు. సంతోషం. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేశారు కాబట్టి మిర్చి రైతుల గురించి మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. సంతోషం. అయితే మిర్చి రైతులకు న్యాయం చేయకపోతే మాత్రం మీరు రాజకీయ విషాదాన్ని మీరు చవి చూడవలసినటువంటి అవసరం ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఢిల్లీ వెళ్ళారు, మిర్చి రైతుల గురించి వెళ్ళలేదు, అందరికీ తెలుసు. మీరు ఢిల్లీ వెళ్ళింది ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడం కోసం. ఆ ఆహ్వానాన్ని మన్నించి మీరు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మిర్చి రైతుల గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతానండి, చంద్రబాబు నాయుడు గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం ఏంటండి? అసలు ముందు నుంచి అంబటి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గానే ఉంటూ వచ్చారు.
అంబటి రాంబాబు ఒక మహిళ మధ్య జరిగిన హస్కీ సంభాషణకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. 2011లోని ఆయన తన వీక్నెస్ ఒక స్టింగ్ ఆపరేషన్ లో బయట పెట్టుకున్నారు. మంత్రి అయ్యాక వైఎస్ సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో లాటరీ టికెట్లు అమ్ముకుంటూ దొరికిపోయారు. మరోసారి పులుసులో పడి గిలగిలా కొట్టుకున్నారు. ఆఖరికి ఎక్స్గ్రేషియా చెక్కుల్లో కమిషన్ కు కక్కుర్తి పడ్డారన్న ఆరోపణలున్నాయి. అందుకే సరిగ్గా ఎన్నికల ముందు ఆయన రెండో అల్లుడు డాక్టర్ గౌతమ్ మీడియాకు వీడియో రిలీజ్ చేశారు. అంబటి లాంటి వ్యక్తికి అల్లుడిని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నానని, ప్రజలు బాధ్యతతో ఓటేసి సరైన నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. నా పేరు డాక్టర్ గౌతమ్. నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన అంబటి రాంబాబు అల్లుండి. అది నా దురదృష్టం, ఎవరు ఏం చేయలేరు. బట్ ఈ వీడియో చేయాలా లేదా అని నేను చాలాసార్లు ఆలోచించి చేయటం నా బాధ్యత అని అనుకున్న తర్వాత నేను ఈ వీడియోస్ ఇస్తున్నాను. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. అంత భయంకరమైన వ్యక్తి. ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే తన పోటీ చేయబోయే పోస్ట్ అలాంటిది. ఏ పోస్ట్కి అయితే మంచితనం, మానవతా విలువలు, కనీసం బాధ్యత ఉండాలో వీటిల్లో అందరికీ 100% అందరికీ అన్నీ ఉండక్కర్లేదు. 0.001% కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు. అంబటి అల్లుడు చేసిన సూచనను సత్తెనపల్లి ఓటర్లు మన్నించారు. ఎన్నికల ముందే డాన్సులు వేసేసిన మాజీ మంత్రిని చక్కగా ఓడించేశారు. ఆ దెబ్బతో సారుని సత్తెనపల్లి నుంచి మార్చేసిన జగన్ గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుని చేశారు. సొంత సెగ్మెంట్ లేకుండా పోయిన అంబటికి ఇటీవల ప్రకటించిన వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో స్థానం లభించలేదు. ఇప్పుడు బాగా ఖాళీగా తయారైన అంబటి రాంబాబు తన నోటి దూకుడుతోనే ప్యాచ్ చేసుకునే పనిలో పడ్డారంట. సొంతంగా తన పేరుతో అంబటి రాంబాబు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఆదాయాన్ని ఆర్జిస్తున్నారంట. ఏపీలో ఉన్న రాజకీయ నాయకుల్లో అలాంటి ఇన్కమ్ సోర్స్, అసలు అలాంటి తెలివితేటలున్న నాయకుడు అంబటి రాంబాబు ఒక్కరే అంటున్నారు. తన వెటకారం, పంచ్ డైలాగులతో రికార్డ్ చేసిన వీడియోలను ప్రత్యేకంగా 2 ఎడిటర్లను నియమించుకుని యూట్యూబ్ లో అప్లోడ్ చేయించుకుంటున్నారంట. అప్లోడ్ చేసిన వీడియో లింకులను వైసీపీ గ్రూపుల్లో పోస్టులు చేస్తూ వేవ్స్ పెంచుకునే పనిలో పడ్డారంట. దీంతో నెలకు 50 నుంచి 70 వేల దాకా ఆదాయం పొందుతున్నారంట ఆ మాటల మాంత్రికుడు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వం నుంచి ప్రజలకందే సాయంలో కూడా వాటా కోరిన రాంబాబుకు అధికారం పోవడంతో చేతిలోకి నోట్ల కట్టలు రావడం కష్టంగా మారిందో ఏమో ఈ కొత్త వ్యాపారం 5 నెలల క్రితమే మొదలు పెట్టారంట. దీంతో ఏదో విధంగా డబ్బులు సంపాదించాలనుకున్న అంబటి పొలిటికల్ పంచ్లతోని ఆదాయ వనరు వెతుక్కున్నారంట. తన పేరుతో ఛానల్ ప్రారంభించి రాష్ట్రంలో వైసీపీకి సంబంధించిన ఏ అంశంపైనైనా నోటికొచ్చింది మాట్లాడిస్తూ సదరు వీడియోలు అప్లోడ్ చేసేస్తున్నారట. అలా ఛానల్ స్థాపించి 5 నెలల్లో అంబటికి 7 లక్షల ఆదాయం వచ్చిందట. అది తెలిసి వైసీపీ క్యాడర్ అవాక్ అవుతుందట. వైసీపీపై ప్రేమతో అంబటి తన సొంత ఛానళ్లు వెంటనే స్పందిస్తున్నారనుకున్న వైసీపీ క్యాడర్ అసలు విషయం తెలుసుకుని ఆయన తెలివితేటలకు ముక్కున వేలేసుకుంటున్నారు. మొత్తానికి అంబటి ఏం చేసినా వెరైటీనే. For more videos like this, subscribe Big TV channel.